తాండవాసులందరికీ కూడా నమస్కారం. మేము రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మీ గ్రామానికి రావడం జరిగింది. తెలంగాణ సాంస్కృతిక సారథి రంగారెడ్డి జిల్లా కళాకారులం. ముఖ్యంగా ఈ యొక్క వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తల కోసం మీకు చక్కని అవగాహన కల్పించేందుకు మీ గ్రామానికి రావడం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం పడేయడం వల్ల అక్కడ వాలినటువంటి ఈగల దోమలు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల పైన వాళ్ళు ఇవాళ అనేక రకాలైనటువంటి జబ్బులకు ఇవాళ గురైతా ఉన్నాం. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో అత్యధిక శాతం డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతకరమైనటువంటి వ్యాధుల బారిన పడుతున్నాం. దీని అంతటికి కారణం ఏదో రోగం వచ్చే కాదు, మనం అజాగ్రత్త పాటించడం వల్లనే. కాబట్టి దోమలు రాకుండా చూసుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ దోమలు అనేటివి ఇవాళ కనిపించదు. అది కనపడడం చిన్నది కనిపిస్తుంది, కానీ అది పెద్ద రోగాలకు బారిన పడిస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి వర్షాకాలం వెళ్ళేంత వరకు. అందుకే దోమలు చిన్నవి, జబ్బులేమో పెద్దవి, చూసి చూడనట్టు ఉంటే ప్రాణాలే తీస్తాయో. దోమలు చిన్నవి, దోమలు చిన్నవి, జబ్బులేమో పెద్దవి, చూసి చూడనట్టు ఉంటే దోమలు చిన్నవి, జబ్బులేమో పెద్దవి, చూసి చూడనట్టు ఉంటే ప్రాణాలే తీస్తాయో. దోమలు చిన్నవి, డెంగ్యూ దోమరా టైగరు దాని పేరురా, డెంగ్యూ దోమరా టైగరు దాని పేరురా, పగటి పూట పుట్టెనంటే ప్రాణాలే తీస్తాయో. దోమలు చిన్నవి, దోమలు చిన్నవి, చికెను గున్య జబ్బురాది చికెను తింటే రాదురా, చికెను గున్య జబ్బురాది చికెను తింటే రాదురా, వైరస్ ఉన్న దోమ గుడితే వారంలో వస్తురో. దోమలు చిన్నవి, జ్వరం, కాళ్ళ నొప్పులు, వాంతి విరోచనాలు, జ్వరం తగ్గినా గాని వాపు దగ్గనంటయో. దోమలు చిన్నవి, మంచి నీళ్ళ నిలువలో మురికి కాల్వ మురుగులో, మంచి నీళ్ళ నిలువలో మురికి కాల్వ నిలువలో, ఏడ్స్ దోమ గుడ్లు వెట్ట కమ్మనైన నెలవులో. దోమలు చిన్నవి, దోమలు చిన్నవి, జబ్బులేమో పెద్దవి, చూసి చూడనట్టుకుంటే ప్రాణాలే తీస్తాయో. దోమలు చిన్నవి, మందులేని జబ్బురా, మాయదారి జబ్బురా, దోమ గుట్టకుండా చూస్తే డెంగు జ్వరం రాదురో. దోమలు చిన్నవి, ఇంట్లో ఒక డెంగ్యూ ఉంటే ఇల్లంతా ఎరుకురా, ఇంట్లో ఒక డెంగ్యూ ఉంటే ఇల్లంతా ఎరుకురా, ఊరుకొక్క దోమ ఉంటే ఊరంతా పాడురో. దోమలు చిన్నవి, దోమలు చిన్నవి, జబ్బులేమో పెద్దవి, చూసి చూడనట్టు ఉంటే ప్రాణాలే తీస్తాయో. దోమలు చిన్నవి, జబ్బులేమో పెద్దవి, చూసి చూడనట్టు ఉంటే ప్రాణాలే తీస్తాయో. దోమలు చిన్నవి, చూసి చూడనట్టు ఉంటే ప్రాణాలే తీస్తాయో. జబ్బులు చిన్నవి, ప్రాణాలే తీస్తాయో. దోమలు చిన్నవి. కాబట్టి దయచేసి ఏ చిన్న దోమే కదా అని చెప్పేసి మీరు అజాగ్రత్త పాటిస్తే దయచేసి ప్రాణాంతకరమైనటువంటి జబ్బుల బారిన పడతాం. ఒక 5 నిమిషాలు కేటాయించి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఇవాళ ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యానికి మించినటువంటి ఆస్తి లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కసారి మలేరియాను లేకపోతే చికెన్ గున్యా లాంటి లేకపోతే డెంగ్యూ వ్యాధి లాంటి ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి బారిన పడినట్టు అయితే అనేక రకాలైనటువంటి టెస్టులు చేయాలండి. ఆ పోరుతోటే ఏమైందమ్మా 2 రోజులు అయితే 3 రోజులు అయితే జ్వరం తగ్గుతలేదు సార్, రక్తం ముందు తీసుకుపోయి ఆ టెస్ట్, ఈ టెస్ట్లో తెలుస్తలేదమ్మా, ఇంకో టెస్ట్ చేయాలి, మళ్ళీ తీస్తాడు, మళ్ళీ పెడతాడు. ఇట్లా లక్షలు మనం దవాఖానలో దారి వేయడం కంటే మనం కొంచెం జాగ్రత్త పాటించి, మనం వెనకటి కాలంలో ఎట్లుండమ్మా మీకు అందరూ తెలుసు, దోమతెరలు కట్టుకునేది. ఇప్పుడు ఎవరైనా కట్టుకుంటారా, తీసుకుపోయి అలౌట్ పెడతారు. దానివల్ల కూడా ప్రమాదమే. జెట్కాయలు ముట్టిస్తారు, ఆ పొగ పీల్చుకోవడం వల్ల కూడా అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తాయి.
దోమతెరలు వాడుకోండి. ముఖ్యంగా ఎప్పుడు క్లీన్ గా మన వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇల్లు బాగుండాలని చెప్పి పక్కింటికి ఆ చెత్తను అటు ఇటు అనడం కాదు. మన ఇంటి ముంగట మోరి పోతుంది, ఆ మోర్లనే చెత్త తీసుకుపోయేస్తాం, చెదారం తీసుకుపోయేస్తాం. అక్కడ ఈ కవర్ ఆ కవర్ అంతా కలిపి ఒక దగ్గర స్టోర్ అయ్యి ఇవాళ అనేక రకాలైన దోమలు వస్తాయి. దయచేసి జాగ్రత్త పాటించండి. ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండద్దు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో ఉండాలని చెప్పేసి మా తెలంగాణ సాంస్కృతిక సారథి రంగారెడ్డి జిల్లా కళాకారులం దయచేసి మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.